అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అరుదైన కానీ ముఖ్యమైన న్యూరలాజికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే IIH అంటే ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్. పేరు బాగా కష్టంగా ఉంది, కానీ దాన్ని సింపుల్గా అర్థం చేపిస్తాను. ఈ ప్రాబ్లమ్ని ఇంతకుముందు సూడో ట్యూమర్ సెరిబ్రై అని కూడా అనేవాళ్ళు. అంటే బ్రెయిన్లో ఏదో ట్యూమర్ ఉన్నప్పుడు ఎలా అయితే ప్రెషర్ పెరుగుతుందో, ఇందులో కూడా ట్యూమర్ లేకపోయినా కానీ ప్రెషర్ అంతగా పెరుగుతుంది. ప్రెషర్ ఎంత పెరగడం వల్ల హెడేక్స్ చాలా సివియర్గా రావడంతో పాటు ఆ ప్రెషర్ అనేది ఐబాల్కి, కంటికి కూడా ట్రాన్స్మిట్ అయ్యి చూపు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ మామూలు హెడేక్లో లాగా కాదు. ఈ హెడేక్ని ఎలా గుర్తించాలి అంటే, వీళ్ళకి హెడేక్ కంటిన్యూస్గా డైలీ రావడము, చాలా సివియర్ హెడేక్ రావడము, అంటే ఇంతకు ముందు కూడా హెడేక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ క్యారెక్టర్ ఆఫ్ ద హెడేక్ అనేది మారడము, సివియారిటీ అనేది పెరగడము, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు చూపులో బ్లర్రింగ్ ఆఫ్ ద విజన్ రావడం కానీ, డబుల్గా కనిపించడము, ఏదన్నా స్ట్రెయిన్ అయినప్పుడు హెడేక్స్ అనేది పెరగడము, అంటే తుమ్మినా దగ్గినా ముందుకు వంగినా కానీ హెడేక్స్ పెరగడము, దాంతోపాటు చూపు అనేది ట్రాన్సియంట్గా బ్లర్రింగ్ అవ్వడము, ట్రాన్సియంట్ విజన్ లాస్ అవ్వడము, అలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం అన్నమాట. ప్రెషర్ గనక కంట్రోల్ చేయక ఆర్ ఈ పరిస్థితిని మనము ఇగ్నోర్ చేస్తే గనక ప్రెషర్ పెరిగిపోయి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ హెడేక్స్ని ఎలా గమనించాలి, ఈ IIH ప్రాబ్లమ్ని మనము ఎలా గుర్తుపట్టాలి? సో ఫస్ట్ థింగ్, నేను చెప్పినట్టుగా హెడేక్స్ అనేది సివియర్గా ఉండడము, డైలీ కంటిన్యూస్ హెడేక్స్ రావడముతో పాటు చూపు ప్రాబ్లం రావడము, అండ్ చెవులో పల్సటైల్ టెనిటస్ అంటే చెవులో హార్ట్ బీట్ వినిపించడము, అలాంటి వాటితోటి మనం గమనించవచ్చు అన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రెషర్ రిడక్షన్ కోసము, చూపుని కాపాడేందుకు మనకు ట్రీట్మెంట్ ఉంది, అండ్ కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో సర్జరీ చేసి కూడా చూపుని కాపాడుకోవచ్చు. సో ఈరోజు ఈ IIH గురించి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న మా పేషెంట్స్ కూడా మీకు అవేర్నెస్ పెంచడానికి వచ్చారు. సో లెట్స్ హియర్ ఫ్రమ్ దెమ్. హాయ్, నా పేరు సుష్మిత, ఏజ్ 32, ప్రగతి నగర్ నుంచి వచ్చాను. నేను నాకున్న సిమ్టమ్స్ వచ్చేసి హెడేక్ అండ్ ఐస్ బ్లర్రీనెస్ ఉండడం, చెవులో ఇయర్ సౌండ్ రావటం, అలాంటివన్నీ ఎక్కువగా ఉండేవి. అలాంటివన్నీ నేను జనరల్ మైగ్రేన్ సిమ్టమ్స్ అనుకున్నాను, కానీ ఇంత సీరియస్ సిమ్టమ్స్ అవుతాయని, అది ఒక సీరియస్ ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. రెటీనాకు సంబంధించిన ప్రాబ్లం అనుకుని ముందు ఆ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇది సీరియస్ ఇష్యూ అని చెప్పి హోలిస్టిక్ హాస్పిటల్లో డాక్టర్ నిక్తా గారిని కన్సల్ట్ అవ్వమని చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ నిక్తా గారు, ఇది IIH కి సంబంధించిన సిమ్టమ్స్, మీరు చాలా తొందరగా వచ్చారు కాబట్టి మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆవిడ ఇచ్చిన మెడికేషన్స్ తో నేనైతే బ్లాంక్ షేడింగ్స్ కానీ, స్లైడింగ్ వచ్చిన బ్లాంక్ షేడ్స్, తర్వాత హెడేక్స్ అన్నవి చాలా మటుకు నేను తగ్గించుకున్నాను. హెడేక్స్ అంటే ఓన్లీ మైగ్రేన్స్ అనుకుంటారు, లేదంటే ఐసైట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకుంటారు, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. సో ఇలాంటి రిఫరెన్సెస్, ఇలాంటి అవేర్నెస్ అంతా నాకు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాతనే. ఈ మెడికేషన్ తీసుకున్న తర్వాత నేను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సుగుణ. నేను నార్మల్ హెడేక్ తో ఎప్పటి నుంచో బాధపడుతున్నాను. అది తర్వాత బాగా సివియర్ అయిపోయింది. నార్మల్ టాబ్లెట్స్ వేసుకుంటుంటే తగ్గట్లేదు. తర్వాత హోలిస్టిక్ లో మా డాక్టర్ నిఖితా మేడం ని కన్సల్ట్ అయ్యాము. ఆ మేడం అన్ని చూసి టెస్ట్ చేసి IIH అని చెప్పారు. అది కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోమన్నారు. తీసుకున్నాక నాకు బాగా రిజల్ట్ వచ్చి తగ్గింది. ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఆపేసేసాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. నిఖితా మేడం దగ్గరే నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు బాగుంది. అంతా హాస్పిటల్లో కూడా అంతా కేరింగ్ గా చూసుకుంటారు. థ్యాంక్ యూ డాక్టర్ నిఖితా మేడం, హోలిస్టిక్ హాస్పిటల్. నా పేరు నగరాజ్ కుమారి. నేను నిజాంపేట నుంచి వచ్చాను. నేను చాలా సంవత్సరాలు బట్టి మాడు నొప్పి, ఐస్ బ్లర్, చెవులు నొప్పులు, దీని మూలంగా నేను చాలా సఫర్ అవుతూ వచ్చాను. హోలిస్టిక్ హాస్పిటల్స్ లో బాగా ట్రీట్మెంట్ జరుగుతుందని తెలుసుకుని ట్రీట్మెంట్కి వచ్చాను. నేను నిఖితా డాక్టర్ గారు సఫరింగ్ చూసిన తర్వాత ఆమె MRI స్కాన్స్ ఇవన్నీ కూడా తీసి, స్పైన్ కి సంబంధించిన ఇది కూడా తీసి, అన్ని తీసిన తర్వాత ఆమె రికగ్నైజ్ చేశారు ఎక్కడ ఉంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ని ఆమె మెడికేషన్ తో సాల్వ్ చేశారు. నాకు తీసుకున్న ట్రీట్మెంట్ విధానం బాగుంది. ఏ రకంగా
తీసుకుంటే మనకి రిజల్ట్స్ వస్తాయి. చాలా సాల్వ్ అయింది నా ప్రాబ్లము. అసలు నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదనే అనిపిస్తుంది అనమాట. అందుకని మమ్మల్ని ఈ విధంగా సాల్వ్ చేసినందుకు, ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు నిఖితా దాసరి గారికి చాలా థ్యాంక్స్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సరిత. నా ఏజ్ వచ్చేసి 28 years ఓల్డ్. ఐఎమ్ మ్యారీడ్. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. డ్యూ టు స్ట్రెస్ నాకు సివియర్ హెడేక్ వస్తుంది. సో సిన్స్ 2 months నుంచి నేను హెడేక్ ఫేస్ అవుతున్నాను. ఫస్ట్ నాకు హెడేక్ వచ్చిన తర్వాత హెడ్ నుంచి నాకు నెక్ కి డీవియేట్ అయ్యింది, తర్వాత షోల్డర్ కి డీవియేట్ అవుతూ వస్తుంది. సో ప్రాబ్లం నార్మలే కదా హెడేక్ అనేసి నేను అలానే వదిలేసాను. సో తర్వాత సివియర్ అయిపోయేసరికి నేను నిఖితా మ్యామ్ ని కన్సల్ట్ అయ్యాను హోలిస్టిక్ హాస్పిటల్లో. మ్యామ్ దగ్గరకు వచ్చాక నా ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత మ్యామ్ నాకు ఫస్ట్ 1 week వరకు చూద్దాము అనేసి టాబ్లెట్స్ అవన్నీ చెప్పారు. బట్ నాకు తర్వాత కూడా దానికి కూడా క్యూర్ అవ్వలేదు. మళ్ళీ దాని తర్వాత కన్సల్ట్ అయ్యాను. సో మ్యామ్ టెస్ట్స్ అవన్నీ చూసారు. టెస్ట్ చేసిన తర్వాత IAH అని తెలిసింది. సో సిన్స్ నేను 2 months నుంచి నేను హెడేక్ ని సఫర్ అవుతున్నాను. మ్యామ్ ని కన్సల్ట్ అయ్యాకనే నాకు ఈ హెడేక్ అనేది షోల్డర్ నుంచి నెక్ డీవియేషన్, తర్వాత నాకు ఐకి రిఫ్లెక్ట్ అవుతుంది అని తెలిసాక ఐ టెస్ట్లు అవన్నీ చేశాక ప్రాబ్లం అనేది ఏంటో తెలిసింది. సో మ్యామ్ ని కన్సల్ట్ అయ్యాకనే నాకు ఈ ప్రాబ్లం అనేది తగ్గింది. సో ఇప్పుడు నా డే టు డే యాక్టివిటీస్ నేను చేసుకోగలుగుతున్నాను. సో అందరు అవేర్నెస్ తెచ్చుకోవాలి అనేసి నేను చెప్తున్నాను. సో మ్యామ్ ని కన్సల్ట్ అయ్యాకనే నాకు ఈ ప్రాబ్లం చాలా తగ్గింది. నేను హెడేక్ తో సివియర్ సఫర్ అయ్యాను. సో ఇది ప్రాబ్లం కాకుండా ఐకి ఇయర్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనేసి మ్యామ్ చెప్పారు. సో ఇయర్ లో కూడా నాకు సౌండ్స్ వినిపించకుండా, సో డిమ్ గా ఉండడం, కళ్ళు కూడా చాలా వీక్నెస్ అవ్వడము అలా జరిగింది. సో అందరు తెలుసుకోవాలి, నార్మల్ హెడేక్ అనేసి వదిలేయొద్దు. సో హెడేక్ ఏదైనా హెడేకే, బట్ ఫస్ట్ వచ్చి మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఏ డాక్టర్ అయినా పర్లేదు, బట్ న్యూరోకి అయితే ఖచ్చితంగా చూపించుకోవాలి. నేను మ్యామ్ ని కన్సల్ట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను చాలా బెటర్ ఉన్నాను. సిన్స్ ఇప్పుడైతే 1 month అవుతుంది. ప్రెసెంట్ కూడా నేను ఇంకా మెడిసిన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో విన్నారుగా, IAH is very much treatable. సో దీన్ని కరెక్ట్గా గమనించి దానికి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే హెడేక్స్ తగ్గడమే కాక మనకు చూపు కూడా కాపాడుకోవచ్చు. సో IAH is not just a headache. ఈ సమాచారాన్ని షేర్ చేయండి అండ్ అందరికీ అవగాహన పెంచండి. థ్యాంక్ యూ.